హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. అప్పుడప్పుడు అంటే మనం పిల్లల్లో కామన్‌గా స్టమక్ పెయిన్‌తో వాళ్ళు మటికి బాధపడుతూ ఉంటారు. పిల్లలు మటికి ఏడుస్తూ ఉంటారు. కానీ కొంత టైం పోయాక అది మటికి తగ్గిపోతది. మళ్ళీ మటికి నార్మల్ అయిపోతూ ఉంటారు. ఒక టైప్ ఆఫ్ అబ్డామినల్ పెయిన్ అంటే స్టమక్ పెయిన్ ఏంటంటే, ఈ ఒక పేగు ఇంకొక పేగులోకి వెళ్ళిపోవడం. అంటే అది టెలిస్కోప్ లాగా మటికి వెళ్ళిపోవడం అన్నమాట. సో, అరౌండ్ 6 మంత్స్ నుంచి 2, 3 ఇయర్స్‌గా ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు ఏంటంటే, చిన్న చిన్న మటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ పేగులో కొద్దిగా వాపొచ్చి అంటే ఇంటెస్టైన్స్‌లో మటికి వాపొచ్చి, ఒక పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఇంకొక పార్ట్‌లోకి దూరిపోతుందన్నమాట. దాన్నే మనం టెలిస్కోపింగ్ అంటాం. దీన్ని మనం మటికి మెడికల్ టెర్మినాలజీలో ఇంటుసెసెప్షన్ అంటామన్నమాట. ఈ ఇంట్యూసెసెప్షన్ వల్ల ఏమవుతుంది అంటే, పేగు నొక్కిపోతుందన్నమాట. అక్కడ ప్రెస్ అయిపోతుంది. బ్లడ్ సప్లై తనకి మటికి అందదు. అండ్ ఇంకోటేంటంటే, తనకి అక్కడి నుంచి మటికి బ్లీడింగ్ కూడా మటికి అయిపోవచ్చు. సో, ఇట్లాంటి పిల్లలేంటంటే, కంటిన్యూయస్‌గా వాళ్ళు మటికి ఏడుస్తూ ఉంటారు. ఒకవైపు వాళ్ళు ఏమి చేసినా వాళ్ళకి మటికి పాలు మటికి వాళ్ళు మటికి తాగరు. వాంతయిపోతూ ఉంటది. అండ్ అప్పుడప్పుడు మటికి మోషన్ ద్వారా వాళ్ళకి బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటదన్నమాట. సో, ఇలాగ మనం మటికి చూస్తూ ఉంటాం అన్నమాట. కొంతమంది పిల్లలకి ఒక 1 డే ఉండి దానంతటికి అదే మటికి తగ్గిపోవచ్చు. కానీ కొంతమందికి అది తగ్గదన్నమాట. సో, ఇది అంటే పేరెంట్స్ ఏమన్నా మటికి చేయడం వల్ల అవుతుందా? అలా కాదు. ఎవరికన్నా మటికి ఆ వయసున్న పిల్లలకి ఎవరికన్నా ఇలాంటి ఇంటుసెసెప్షన్ అన్నది మటికి అవ్వచ్చు మాట. ఒక 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఎవరికన్నా ఇలాంటి మటికి ప్రాబ్లమ్ అయితే మటికి అవ్వచ్చు. సో, ఎస్పెషల్లీ ఈ ఏడుపు గాని ఆగటం అది తను మటి ఆపట్లేదు. కంటిన్యూయస్‌గా తను మటికి ఏడుస్తూనే ఉంటున్నాడు. కాసేపు ఆపి మళ్ళీ నొప్పితో తను మటికి కంటిన్యూయస్‌గా ఏడుస్తున్నాడు. పాలు తాగి తన మటి వాంచేసుకుంటున్నాడు. ఇంకోటి మటికి మోషన్‌లో కొద్దిగా బ్లడ్ వస్తుంది. ఇలాంటి మటికి సందర్భాలు ఉన్నప్పుడు అబ్డోమెన్‌లో ఇలాంటి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీన్నే మనం ఇంటుసెసెప్షన్ అంటామన్నమాట. సో, దీన్ని ఒకవేళ ఉంటే మనం తొందరగా మనం మటికి ఎగ్జామిన్ చేయాలి, గుర్తించాలి. అల్ట్రాసౌండ్‌లో అయితే మనకి ఈజీగా అది తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో అయితే మనకి క్విక్‌గా మనం పికప్ అయితే చేయొచ్చు. తను మైల్డ్‌గా ఉంది అంటే మనం మటికి అబ్జర్వేషన్ చేసి మనం మళ్ళీ మటికి చూడొచ్చు. గానీ చాలా ఎక్కువగా తనకి ఉంది అండ్ తను మటికి కంటిన్యూయస్‌గా మటికి ఏడుస్తున్నాడు, వాంచేసుకుంటున్నాడు అంటే అట్లాంటి పిల్లలకి మనం ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సొస్తదన్నమాట. సో, ఇలాంటి కేసెస్ ఎప్పుడన్నా మనకి అంటే ఎక్కువగా పిల్లలు మటికి ఏడిచి తనకి వాంచేసి ఉంటే ఇంకోటి మటికి మోషన్‌లో మటికి బ్లడ్ లాగా అలాగ వస్తూ ఉంటే మనం పేగు ఏమన్నా గానీ మెలికి పట్టిందా? అంటే ఒక టెలిస్కోప్ లాగా ఒక పేగు ఇంకొక పేగులోకి వెళ్ళిపోయిందా? అని మనం దాన్ని బట్టి మనం మటికి చెప్పొచ్చు. దీన్నే మనం ఇంటుసెసెప్షన్ అంటాం. థాంక్ యూ.